బ్యాక్ బెంచ్ స్టూడెంట్. మేము ఫస్ట్ నుంచి కూడా శ్రీధర్ గారి మీద మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నామండి. ఎందుకంటే ప్రీవియస్ ఫిలిమ్స్కి ఈ సినిమాకి మేకింగ్ సైడ్ నుంచి కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. ఫస్ట్ ఫిలింలో ఎంత క్లారిటీతో వర్క్ చేశాడో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అది ఎంత మెచ్యూరిటీ ఉందనేది మాకు సబ్జెక్ట్లో కూర్చున్నప్పుడు, మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు తను ఎక్స్ప్రెస్ చేసిన విధానమే మాకు తెలిసిపోయిందండి. డెఫినెట్గా నేను ఒక మాట మాత్రం చెప్పగలను, స్నేహ గీతం ఇట్స్ మై లవ్ స్టోరీ ఆయన కంపార్ట్మెంట్లో పాస్ అయితే ఈ సినిమా డిస్టింక్షన్లో పాస్ అయ్యాడండి. అంత బాగా తీశాడు సినిమా. ప్రతి విషయంలో కూడా అంత క్లారిటీ ఇచ్చాడండి సినిమాకి. శ్రీధర్ గారికి మొదటి రోజు ప్రీమియర్ చూసిన రోజు చెప్పానండి, మీరు జనాలు రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రివ్యూస్ ఎలా ఉంటాయి, రెవెన్యూ ఎలా ఉంటుంది అనేది మర్చిపోండి. మీ సైడ్ మీరు క్లియర్గా ఉన్నారు, చక్కగా తీశారు, మేము మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పేసి తనకు అదే రోజు చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ సినిమా మేము మా మల్టీ డైమెన్షన్లో తనతో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి మాట ఇచ్చామండి. అంత కాన్ఫిడెంట్గా సినిమా హిట్ అవుతుందని చెప్పామండి అదే రోజున. సో నా సినిమా సెకండ్ వీక్లోకి వెళ్తా ఉంది. మోస్ట్ ఆఫ్ ద రిలీజింగ్ అంటే సెంటర్స్లో, మెయిన్ సెంటర్స్లో అని తెలిసినప్పుడు ఐ థాట్ ఈ రోజు నేను జరుపుకోవాలి అని అనుకున్నాను అనమాట. సో అనిపించింది, అంటే ప్రతి ఫిలిం మేకరు సినిమా తీసినప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు, స్క్రీన్ ప్లేలో కానీ కథలో కానీ. రీజన్ ఏంటంటే ఒక ఫిలిం మేకర్ అనేవాడు ఒకసారి అంటే సినిమా తీయడం అనేది ఒక సముద్రంలో దూకినట్టుగా అనమాట. అంటే సముద్రంలో ఈదుతూ ఉంటే మనకు అక్కడ లోతు ఎంత ఉంది, మనం సముద్రం ఒడ్డుకి ఎంత దూరంలో ఉన్నాము, ఇంకెంత దూరం ఈదితే ఒడ్డు వస్తుంది, ఇలాంటివి ఏం తెలియవు మనకు యాక్చువల్లీ. అలాంటి పరిస్థితే ఉంటుంది ఫిలిం మేకర్. కానీ ఒడ్డున ఉండి చూసేవాడికి మాత్రం మన క్లారిటీగా మనం కనపడుతూ ఉంటాం, మనం ఎంత లోతులో ఈదుతున్నాం, ఎంత దూరంలో ఈదుతున్నాం, ఇంకెంత స్పీడ్లో ఈదితే ఎంత ఒడ్డున చేరుతాం అనేది క్లియర్గా ఈజీగా గమనించగలడు, ఎందుకంటే తను వేరే దృష్టితో చూస్తాడు. సో అలా యాజ్ ఎ ఫిలిం మేకర్గా ఐ మైట్ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్స్, బట్ నా ఇంటెన్షన్ మాత్రం చాలా క్లారిటీగా ఉండేది. అంటే నేను ఎప్పుడైతే ఒక మంచి సాఫ్ట్వేర్ శాలరీ వదిలేసుకొని నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చానో, మనీయే కనుక ఎర్న్ చేయాలి పిచ్చి పిచ్చిగా అని అంటే నేను బూత్ సినిమా తీసో లేక దొందరదాలు ఉన్న సినిమా చూసో నేను ఈజీగా ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీస్ ఆల్సో. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ మేక్ మూవీస్ ఐ హ్యావ్ టు మేక్ నీట్ అండ్ క్లీన్ మూవీస్. అంటే ఎప్పుడు అంటూ ఉంటారు కుటుంబ సభ్యులందరితోని కలిసి చూసే సినిమాలు రావట్లేదు, ఇప్పుడు డాటర్స్తోని సన్స్తోని చూడగలిగలేని పరిస్థితులు ఉన్నాయి, అలాంటి సినిమాలు రావట్లేదు అని అందరూ అంటూ ఉంటారు. సరే లెట్ మీ మేక్ సమ్ గుడ్ మూవీస్ అనే పాయింట్తో వచ్చాను. స్నేహ గీతం స్టూడెంట్స్ ఆఫ్టర్ కాలేజ్ ఎలా ఉంటుంది, ప్రేమ, కెరియర్, తల్లిదండ్రులు ఈ ఎఫెక్ట్లు ఎలా ఉంటాయి, వాళ్ళపైన ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి అనే పాయింట్ మీద స్నేహ గీతం తీశాను. ఇట్స్ మై లవ్ స్టోరీ. ప్రతి టీనేజ్ కుర్రాడికి ప్రేమ కెరియర్. సో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినప్పుడు ఇళ్లలో ప్రేమ రిలేటెడ్ హింసలు, తర్వాత ఇంట్లో నుంచి పారిపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలి, ఎలా కన్విన్స్ చేస్తే తల్లిదండ్రులు కన్విన్స్ అవుతారు అనే పాయింట్ మీద ఇట్స్ మై లవ్ స్టోరీ తీశాను. I'm very happy actually. I'm very excited. All the credit goes to Sridhar garu endukante inta beautiful movie I'm a part of such a beautiful movie, such a inspirational movie, even though I did a very funny role. I played a Telangana girl in this with Telangana accent, and I hit Dali all the time, which I totally enjoyed. And theaters ki elli everyone's response chusi చిన్న డైలాగ్స్, బీర్ కావాలా, ఫ్రిడ్జ్ ఎలా ఉంది, అవన్నీ చిన్న డైలాగ్స్ విని ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్. రొమాంటిక్ అండ్ కాలేజ్లో మనం రొటీన్ లవ్ స్టోరీస్ చూస్తూ ఉంటాము, లేదంటే యాక్షన్ మూవీస్ అంటే ఒక 4 ఫైట్లు, విలను, ఇక ట్రెమెండస్ ఫైట్స్ అలాంటి యాక్షన్ చూస్తుంటాము. ఈ రొటీన్ అయిపోయిన ఇవాళ రేపు సినిమా అంటే అది ఉంది. కానీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ శ్రీధర్ మదర్ గారి మూవీ అనగానే ఇట్స్ మై లవ్ స్టోరీ నేను ఆయన చూశాను, ఐ లైక్ డెట్. సో అప్పటి నుంచి ఓకే ఇట్స్ సింపుల్గా ఉంటాయి, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి, మరీ ఏమీ ఎగ్జాగరేట్ చేసి చూపించినట్టుగా ఉండదు అనిపించింది. సో మూవీ చూసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ కలిగింది. బేసిక్గా ఇవాళ రేపు అందరూ ఇంటర్మీడియట్ అయిపోక ముందే ఏం చేయాలి ఇంజనీరింగా లేదంటే ఎంబీబీఎస్ అని ఆలోచిస్తుంటారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను ఐటీ ఇంజనీర్ అని. అలాంటి వాళ్ళ కొంతమంది పేరెంట్స్ సినిమాలో చూపించినట్టుగానే ప్రెషర్ ఉంటుంది, నువ్వు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి. కానీ స్టూడెంట్స్కి అలా ఉండదు.
సో మేబీ దిస్ విల్ గివ్ ఒక వేకప్ కాల్ లాగా పేరెంట్స్కి కానీ లేదంటే స్టూడెంట్స్కి కానీ వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఎలా అయితే వాళ్ళు గో త్రూ అవుతుంటారు ఇంటర్మీడియట్ అయిపోయి గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకుందాం స్ట్రీమ్ అనుకునే స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ ఫీలింగ్స్ ఎగ్జాక్ట్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటాయి అదే ఆయన పోర్ట్రే చేశారు. అందరికీ నమస్కారం. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అండ్ అన్ఫర్గెటబుల్ మూవీ ఇన్ మై లైఫ్. శ్రీధర్ సార్ సినిమా వచ్చి సక్సెస్, మంచి కలెక్షన్స్ అవుతున్నాయి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, థియేటర్స్లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. నేను వెళ్ళినప్పుడు వరంగల్ కానీ అన్ని చోట్లకి వెళ్ళాను, చాలా ఊర్లకి. వి రియలీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ అన్నిటికంటే నాకు 9 ఫిల్మ్స్ ఆఫర్స్ వచ్చాయి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో ఆబ్వియస్గా ఈ సినిమాకి సక్సెస్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ 9 ఫిల్మ్స్ ఆఫర్స్ వచ్చాయి నాకు. ఇక్కడ నుంచి మాత్రం కాదు, నాకు చెన్నై నుంచి చాలా కాల్స్ వచ్చాయి, తమిళ ఫిల్మ్స్కి ఆఫర్స్ వచ్చాయి. దీంట్లో తెలిసిపోతుంది సినిమా సక్సెసా కాదా అని ఫస్ట్ పాయింట్. అండ్ సేమ్ లైక్ మల్టీ డైమెన్షన్ బాసు గారు వచ్చి నాకు ఫోన్ చేసి నువ్వు నిజంగా చాలా బాగా చేసావు, సినిమా సక్సెస్, నెక్స్ట్ సినిమా మళ్ళీ చేద్దాం, నువ్వు చేస్తున్నావు ఆ సినిమాలో అని చెప్పారు. ఐ ఫీల్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండి. నేను శ్రీధర్ గారు నన్ను ఎప్పటి నుంచి అంటే మేము దిస్ అవర్ థర్డ్ మూవీ, ఏ దాని గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే నేను మంచి ఫిల్మ్స్ చేశాననే విషయంలో ఎప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఈరోజు కూడా నేను చెప్తూ ఉంటాను చాలామందికి, మంచి మూవీ ఇది. మీరు నన్ను ఎప్పుడు అడిగితే కామెడీలు బాగుంటాయా లేకపోతే దీంట్లో అది బాగుంటుందా ఇది బాగుంటుందా అని అడగకండి ప్లీజ్. మంచి మూవీని మంచి మూవీగా చూడండి. మంచి మూవీ అని చెప్పడానికి 1,000,000 కారణాలు ఉంటాయి. చెడ్డ మూవీ అని చెప్పడానికి ఒకే కారణం ఉంటుందండి, దాంట్లో బూతులు ఉంటాయి అని చెప్పడానికి. అది చాలండి. సో ప్లీజ్ వాచ్ ఇట్, ఎంజాయ్ ద మూవీ. సాంగ్స్ చాలా బాగుందని చెప్పారు. అలాగే నేను మూవీ ఎండ్లో ఒక సీన్ చూసి ఒక సాంగ్ చేశాను. అది చెప్తాను చాలాసార్లు చెప్తాను సార్కి, నాకు మూవీ డెఫినెట్గా బాగుంటే నేను ఐ కెన్ క్రియేట్ మై సెల్ఫ్ బ్యూటిఫుల్ థింగ్స్. అండ్ డెఫినెట్గా థింగ్ ఇస్ ఇద్దరం కూర్చున్నాం, సార్ నేను శ్రీధర్ గారు ఇద్దరం కానీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీహర్ష. ఈ సినిమాలో దాలినాయుడు అనే క్యారెక్టర్ చేశానండి. అంటే అక్కడ తూర్పుగోదావరి యాస మాట్లాడుతూ ఉంటాను, ఈ అమ్మాయి ఎప్పుడు కొడుతూ ఉంటుందండి. అంటే థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ విపరీతంగా నవ్వుకుంటున్నారనమాట అమ్మాయి కొట్టినప్పుడల్లా. ఆ బాధ అంతా నాకు తెలిసి ఎంత గట్టిగా తగిలింది అన్నది లొకేషన్లో కానీ ఎప్పుడైనా కానీ. మేము సక్సెస్ టూర్ అని చెప్పేసి మామూలుగా వెళ్ళినప్పుడు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని చూసినప్పుడు మనం చెప్పే చిన్న చిన్న డైలాగ్స్కి వాళ్ళందరూ నవ్వుతున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. ఒక మంచి క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఇచ్చారు, దాన్ని ఎంతో కొంత ఫుల్ఫిల్ చేయగలం అని ఒక చిన్న ఆనందం. ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.